బ్యాగ్ లో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో ఎవరిది? మా అమ్మదంటీ. మా అమ్మ ఫోటో. ఆడ మనసు తనది, ఆత్మ సాక్షి తనది, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనది. త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. ఎక్కడ మీ మమ్మీ? మీ మమ్మీ ఎక్కడా? అమ్మ చనిపోయిందంటే చనిపోయింది. మా నాన్న మూలన మా అమ్మ చనిపోయిందంటే మా నాన్న మా అమ్మని చంపేశారు అంటే వాళ్ళిద్దరి జాతకం ప్రకారం ఇక జీవితంలో వాళ్ళిద్దరూ కలవరు. మీ అన్నయ్య జాతకాన్ని మాత్రమే ఇంట్లో ఉంచి మీ వదిన జాతకాన్ని బయట తగలబెట్టండి.
మీ అమ్మ చనిపోయిందా? మీ అమ్మ చనిపోయిందా? మీ అమ్మ అంటే అపూర్వ చనిపోయిందా? అపూర్వ చనిపోయిందా? అపూర్వ, ఇంతకాలం నువ్వు చనిపోయావనే విషయం తెలుసుకోలేకపోయావు. మా అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోయావా అపూర్వ? ఆంటీ, అమ్మా అశ్విని, ఏడవకమ్మా, ఊరుకో. ఊరుకోమ్మా, ఊరుకో. అన్నా వదిలేకుండా అమ్మా, నేను యుఎస్ నుంచి వచ్చింది ఎందుకైనా? ఈ ఘోరమైన విషయం తెలుసుకోవడానికైనా? ఎందుకమ్మా ఇంత అన్యాయం చేశావు? మా అపూర్వని ఎందుకమ్మా తీసుకెళ్ళిపోయావు? అన్నయ్య అపూర్వలను కలపాలని ఎన్ని కలలు కన్నాను. అన్నయ్య అపూర్వలు ఒకటే సుఖ సంతోషాలతో గడుపుతుంటే చూడాలని ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను. కానీ
నేను కన్న కలలన్నీ ఎందుకమ్మా నాశనం చేశావు? ఎందుకు నాశనం చేశావు? ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే తట్టుకోగలడా? మా అన్నయ్య మనసు ఏంటో నాకు తెలుసు. మా అన్నయ్య మనసులో అపూర్వ ఎంత గొప్ప స్థానం సంపాదించుకుందో నాకు తెలుసు. కేవలం అపార్థాలతో అన్నయ్య అపూర్వ మీద కోపంగా ఉన్నాడే కానీ అపూర్వ చనిపోయిందని తెలిస్తే అసలు తట్టుకోగలడా? అసలు ఈ విషయం నేను అన్నయ్యకి ఎలా చెప్పాలి? నేను ఎలా చెప్పాలి? తన సొంత కూతురు చేతే మా అన్నయ్య ప్రాణాలు కాపాడేలా చేశావు. తన రక్తం పంచుకు పుట్టిన కూతురిని మా అన్నయ్య ముందు పెట్టి ఎంత పెద్ద నాటకం ఆడిస్తున్నావు కదమ్మా. మేము ఏ జన్మలో ఏ పాపం చేసామమ్మా? ఎవరికి ఏ అన్యాయం చేసామమ్మా? మాకెందుకమ్మా ఇంత పెద్ద శిక్ష వేశావు? ఎందుకమ్మా? అయ్యో అమ్మా, నాకంటే మా అన్నయ్య మనసు ఎంతో బాగా అర్థం చేసుకున్నది అపూర్వ. అలా చేసిందంటే నేను భరించలేకపోతున్నాను. అసలు అపూర్వ లేని మా అన్నని ఊహించుకోలేకపోతున్నాను. ప్రియాంక, 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 ప్రియాంక. ఏంటి ప్రియాంక అలా చూస్తున్నావు? నేను చనిపోలేదు. మీ అన్నయ్య చుట్టూనే తిరుగుతున్నాను. మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం కదా ప్రియాంక. మీ అందరి గుండెల్లో నేనున్నంతకాలం నేను మీ మధ్యనే ఉంటాను ప్రియాంక, మీ మధ్యనే ఉంటాను. ప్రియాంక, నేను ఎలాగూ మీ అన్నయ్యకి దగ్గర కాలేకపోయాను. కనీసం నా కూతురు అశ్విని మీ అన్నయ్యకి దగ్గరైతే చాలు. ప్లీజ్ ఆ పని చేయి ప్రియాంక.
కొడుకే అపూర్వ. అపూర్వ నిజంగా మా మధ్య తిరుగుతున్నట్టు భ్రమే కావచ్చు, కానీ అపూర్వ చనిపోయిన అపూర్వ ఆత్మ మాత్రం మా అన్నయ్య చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే మా అన్నయ్యని అపూర్వ అంత గొప్పగా ప్రేమించింది. అపూర్వకి చావుండొచ్చేమో కానీ అపూర్వ ప్రేమకి చావు ఉండదు. అదే అపూర్వమైనది, చాలా అపూర్వమైనది. అపూర్వ చెప్పింది నాకు భ్రమలా అనిపించొచ్చు, కానీ నా మేనకోడలైన అశ్వినిని మా అన్నయ్య దగ్గరికి చేర్చాలి, మా అన్నయ్య దగ్గరికి చేర్చాలి. జగదీశ్వర్ రెడ్డి వారసురాలు అశ్విని రెడ్డి ఉందని ప్రపంచానికి తెలియాలి. అసలు అన్నయ్యతో మనస్పర్ధలొచ్చి యుఎస్ నుంచి అపూర్వ ఎందుకు సడన్ గా ఇండియాకి వచ్చిందో తెలుసుకోవాలి. ఎందుకు మా అన్నయ్య మోసం చేశాడని చనిపోయిందో తెలుసుకోవాలి. అన్నయ్యని అపూర్వని ఒకటి చేయాలన్న నా కల కరిగిపోయింది. కానీ వారి మధ్య వచ్చిన అపార్థాలనైనా చెరిపేయగలిగితే అది అశ్విని జీవితానికి ఒక దారి చూపించినట్టు అవుతుంది. ఏమయ్యా, నీ కూతురికి కొడుక్కి మంచి మార్కులు వచ్చాయా? అవును సార్. ట్రాన్స్ఫర్ మీద నేను ఇక్కడ జాయిన్ చేసుకోవాలా? అవును సార్. అయితే ఓ పని చేయమ్మా, మీ పిల్లలిద్దరికీ కలిపి ఒక 5 lakhs డెవలప్మెంట్ ఫండ్ కింద ఇక్కడ పే చేయండి. అలా కట్టావనుకో, మీ ఇంటికి మా స్కూల్ ఏసీ బస్సు వచ్చి మీ పిల్లల్ని ఎక్కించుకొని స్కూల్కి తీసుకొస్తుంది. మీ పిల్లలకు మా ఏసీ గదుల్లో చక్కగా ఫారిన్ టీచర్స్ చదువు చెప్తారు. సార్, నేను డొనేషన్ కట్టలేను కానీ ఫీజు మాత్రం ఏదో విధంగా కట్టగలను సార్. మరంత ఇచ్చుకోలేని వాడివి ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? ఈ జూబ్లీ హిల్స్ లో మా స్కూల్లో చదువుకునే పిల్లలంతా బాగా డబ్బున్నవాడి పిల్లలే. సార్, నేను చాలా పేదోడిని సార్. సార్, నాకు మా చెల్లెలకి ఏ గ్రేడ్లో చాలా మంచి మార్కులు వచ్చాయి సార్. ఇంకొకసారి చూడండి సార్. అయితే నువ్వు నీ చెల్లెలు మంచి మేధావులన్నమాట. వెరీ గుడ్. అయితే ఓ పని చేయండి, మీలాంటి మేధావుల కోసం మా స్కూళ్ళు ఎందుకు, గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, వెళ్ళండి.
సార్ మా ఇద్దరు పిల్లలకి సీట్ ఇప్పించండి సార్ సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెట్టండి సార్ మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్ ప్లీజ్ ఏ వాచ్మ్యాన్, సార్ ప్లీజ్ సార్ సార్ వీళ్ళని ఎవరు లోపల రానిచ్చారు? రానిచ్చారు. నా క్యాబిన్లోకి ఎవరు రానిచ్చారు? వీళ్ళు బయటికి ఏంటండి? సార్ ప్లీజ్ సార్ బాగా చదువుతారండి సార్ ప్లీజ్ సార్ సార్ వెళ్ళవయ్యా. ప్లీజ్ బయటికి సార్ పద. వెళ్ళండి బయటికి. మా పిల్లలు బాగా చదువుతారండి. అబ్బాబాబా, నా టైం అంతా వేస్ట్ చేశారు. ఏంటి, ఏం జరిగింది? ఏం లేదమ్మా, పిల్లలిద్దరిని ఈ స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకొస్తే మీలాంటి వాళ్ళకి ఈ స్కూల్ పనికిరాదు, గవర్నమెంట్ స్కూల్ పనికొస్తుందని గెంటేశారమ్మా. అత్తయ్య డాడీ మాతో ఈ స్కూల్ వద్దు, మనకు అంత ఆర్థిక స్తోమత లేదని చెప్తూనే ఉన్నాడు. కానీ మేమే నాకు ఈ స్కూల్లో చదవడం చాలా ఇష్టం అత్తయ్య. ఏదో విధంగా ప్రిన్సిపల్కి నచ్చజెప్పి వీళ్ళని జాయిన్ చేద్దాం అనుకుంటే మనీయే ఇంపార్టెంట్ అని బయట గెంటేశారమ్మా. ఏంటి, ఈ అలేఖ్య మేనల్లుడు మేనకోడల్ని బయటికి తోసేస్తారా? ఎంత ధైర్యం వాళ్ళకి! నువ్విక్కడే ఉండు, నేను చూసుకుంటాను. పదండి. ప్రిన్సిపల్ ఎక్కడా? ఎక్కడా ప్రిన్సిపల్ గారు ఎక్కడా? అతనే అత్తయ్య మమ్మల్ని బయటికి గెంటింది. నీకెంత ధైర్యం రా? ఈ అలేఖ్య మేనకోడలు మేనల్లుడిని బయటికి గెంటుతావా? ప్రిన్సిపల్ గారే చెప్పారు మేడం. ఎక్కడ మీ ప్రిన్సిపల్? అటువైపు గదిలో ఉన్నారు అత్తయ్య. పదండ్రా. ఏ ప్రిన్సిపల్, ఒళ్ళెలా ఉంది? నా మేనల్లుడిని మేనకోడల్ని బయటికి గెంటుతావా? మీ స్కూల్ చైర్మన్ ఎక్కడా? ఆయనకి ఫోన్ కలుపు, నేను మాట్లాడతాను. అయ్యో, వీళ్ళిద్దరూ మీ మేనల్లుడు మేనగోళ్ళని నాకు తెలియదు మేడం. మీ అన్నయ్య గారైనా చెప్పొచ్చు కదా, తను ధనంజయరావు గారి అబ్బాయినని. మీరు ఇక్కడ కూర్చోండి మేడం, ఓ 5 నిమిషాల్లో మీ మేనల్లుడిని మేనగోడిని జాయిన్ చేసి వస్తాను. ఓకే, మీకు 5 నిమిషాల టైం మాత్రమే ఇస్తున్నాను, వెళ్ళండి. కూర్చోండ్రా. చూపుతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్
చేసి జార